హాయ్ అండి. ఈరోజు వచ్చి చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూడండి. నాకు తెలిసినంత నేను చేశాను. కడుక్కొని ఇలా జాలి లాగా ఉండే గిన్నెలో తీసుకున్నాను. వాటర్ అడుగుతుంది కాబట్టి. అల్లం వెల్లి పేస్ట్ వచ్చి షాప్లో కొనుక్కోకండి, ఇంట్లోనే ఫ్రెష్గా రుబ్బుకోండి. కాబట్టి నేను పొట్టు తీసుకుని అల్లం వెల్లి పేస్ట్ రుబ్బుకున్నా. సో కడిగి పెట్టిన చికెన్ని ఇలా కడాయిలో వేసుకొని కొంచెంత ఆయిల్ వేసుకొని కొంచెం అంత మీకు తగ్గినంత లైట్గా సాల్ట్ వేసుకొని మీకు తగ్గినంత పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసేయండి. మీరు పక్కన పెట్టిన చికెన్ని తీసుకొని కాసేపు తర్వాత తీసుకొని పొయ్యి మీద పెట్టేసండి. వాటర్ గీటర్ ఏం మిక్స్ చేయకండి, అదే ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. పొయ్యి మీద పెట్టేసండి. పక్కన ఇంకొక పొయ్యి మీద వచ్చి ఖాళీ బాన్ పెట్టుకొని దాంట్లో వచ్చి మెంతులు కొంచెం, మళ్ళీ వచ్చి చెక్కలు కొంచెం, బిర్యానీ చెక్కలు కొంచెం, ఇలాచి కొంచెం, లవంగాలు కొంచెం, మళ్ళీ వచ్చి జీలకర్ర కొంచెం, పోపు గింజలు, ఆవాలు కొంచెం, మీకు తగ్గినంత ఆవాలు కొంచెము, తర్వాత వచ్చి ధనియాలు, మీకు తగ్గినంత ధనియాలు. సో ఇవన్నీ కలుపుకొని రెడ్ కలర్గా వచ్చేలాగా వేసుకుంటే అయిపోతుందండి. మీకు మసాలా రెడీ అయిన లెక్కనే. సో ఇది వేపుకొని పక్కన పెట్టుకొని మంచిగా చూడండి, ఇట్లా ఎర్రగా వచ్చేలాగా రెడ్ కలర్లో వచ్చేలాగా వేపుకొని మీరు వచ్చి పక్కన పెట్టుకొని అది చల్లారేదాకా వెయిట్ చేయండి. సో చల్లారినాక అప్పుడు రుబ్బుకుంటారు. పక్కన వచ్చి చికెన్ వచ్చి మీకు వచ్చి వాటర్ మొత్తం వచ్చింది. సో ఇప్పుడు వచ్చి అల్లం ఎల్లిగడ్డ దంచుకుంటున్నాను. నేను రోకల్ బండితోటి ఫ్రెష్గా దంచుకున్నానండి చికెన్, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నేను మిక్సీకి ఇట్లా ఏం పట్టుకోలేదు, అల్లం వెల్లి పేస్ట్ రోకల్ బండ్లో దంచుకున్నాను నేను. చూడండి మెత్తగా ఎట్లా అయిందో ఒకసారి చూసారా. ఇలా మెత్తగా రుబ్బేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా భలే ఉంటుందండి. అల్లం వెల్లి పేస్ట్ వచ్చి లాస్ట్కి ఫైనల్ వచ్చింది, మెత్తగా అయ్యిందండి. ఇప్పుడు వచ్చి పోపు గింజల దిగురు అట్లనే రుబ్బేసుకుందాం, మసాలా దిగురు. సో మసాలా కూడా అన్నీ వేసిన ఆవాలు అన్నీ వేసుకుంది, ఇది కూడా మసాలా చేసేసుకుందాం. పొడిగా అయిపోయిందండి, దంచేసుకున్నాను నేను. దంచుకొని ఇది కూడా ఫ్రెష్గా దంచుకున్నానండి రోకల బండలో. దంచుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి ఎట్లా పొడిగా అయ్యిందో చూసారా. సో ఇది వచ్చి ఒక ప్లేట్లో నేను తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో తీసుకొని చూడండి అల్లం వెల్లి పేస్ట్ మసాలా రెండు కలిపినలాగా ఒకటే రోకల బండలో నూరుకున్నాను నేను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రోకల బండలో నూరుకున్నాను. చూడండి మసాలా అల్లం వెల్లి పేస్ట్. ఆ లోపల కడాయిలో పెట్టిన చికెన్ ఆయిల్ దాకా వచ్చేసింది. వాటర్ అన్నీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఆయిల్ దాకా వచ్చిందండి. చూసారా చికెన్ మీరు అసలు వాటర్ మిక్స్ చేయకండి, అందులో ఉండే వాటరే డ్రై అయిపోయి వస్తుంది. సో ఇప్పుడు మనకి నిమ్మకాయ కావాలి కాబట్టి నేను ఫ్రెష్గా అది జ్యూస్ పిండేసుకుంటున్నాను, నిమ్మకాయ జ్యూస్. చూడండి ఒకసారి. సో ఆ లోపల ఒక కడాయి పెట్టేసుకోండి, బాండిల్ పెట్టుకొని మీకు తగినంత ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఆయిల్ ఎక్కువ పెట్టుకోండి, ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఆయిల్ తక్కువ పోసుకోండి, మీకు తగినంత ఆయిలే. సో ఆ పక్కన ఉడికిన చికెన్ తీసుకొని నూనె వేడి అయినాక అందులో చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసేసుకున్నాక అది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి, రెడ్ కలర్లో బాయిల్ అయ్యేదాకా అండి. చూడండి ఒకసారి రెడ్ కలర్లో బాయిల్ కావాలి. రెడ్ కలర్లో ఇలా రెడ్ కలర్ బాయిల్ అయినప్పుడు దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలపండి. అలా రెడ్ కలర్లో అయినప్పుడే అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. మంచిగా కలుపుకోండి. ఈ అల్లం వెల్లి పేస్ట్ డ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకుంటూనే ఉండండి. మీకు అప్పుడే స్మెల్ కూడా భలే వస్తుందండి. మీకు చికెన్ పచ్చడికి కావాల్సినంత స్మెల్ బాగుంటుంది, ఆ చికెన్ పచ్చడి తినేంత ఫీల్ అనిపిస్తుంది. చూడండి మంచి కలుపుకొని లాస్ట్ స్టేజ్కి మనకు రెడ్ కలర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా కలుపుతూ ఉండండి. ఇట్లా కలుపుతూ ఉంటే ముక్కలన్నీ దగ్గరకు పడుతుంది. నేను ఆల్రెడీ 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి. చూడండి 1.5 కిలోలో ఎంత దగ్గరికి వచ్చిందని. దగ్గరికి అయినాక కిందికి దించి పెట్టేసుకోండి. కిందికి దించుకొని దంచుకున్న మసాలా తర్వాత వచ్చి మీకు వచ్చి కొంచెం అంత ఉప్పు, కారము, మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే నాకు తగినంత నేను ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను కారం నాకు తగినంత. సో మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 స్పూన్లు 4.5 స్పూన్లు నేను వేసుకున్నాను.
సో దానికి తగినంత సాల్ట్ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం బాగా కలిపినాక ఏం చేయాలంటే నిమ్మరసం, ఇందాక మనం పిండి పెట్టుకున్న నిమ్మరసం తీసుకొని దాని మీద ఇలా పోసేవాళ్ళు. ఇగో చూడండి ఒకసారి నిమ్మరసం ఇలా పోసేస్తారంటే మీకు దానికి తగినంత టేస్ట్ బాగా వస్తుందండి. సో నిమ్మరసం పోసినాక బాగా కలుపుకొని బాగా మిక్స్ కలుపుకొని ఇలా ఆయిల్ అన్నీ పైకి తేలుతుందండి. మీరు కలిపే కొద్దీ ఆయిల్ అన్నీ పైకి వస్తుంది. సో ఇలా వచ్చినాక అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు తగినంత చూడండి, కలర్ కూడా చూసారా, మీకు తగినంత వేసుకుని నేనైతే ఎందులోనే రైస్లో తినచ్చు, ఎందులోనే తినచ్చు అండి. నేను దోశలో తిన్నానండి. నాకు దోశలోనే చికెన్ అంటే బాగా నచ్చుతుంది కాబట్టి నేను దోశలోనే తిన్నాను. మీకు రైస్లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుందండి, చపాతీలో, రైస్లో, ఎందుకంటే చికెన్ పచ్చడి బాగుంటుంది. చూడండి ఒకసారి కలర్ కూడా బాగుంది చూసారా, ఎంత మంచిగా కమ్మటి ఫ్రెష్గా వండిన